ఈరోజు వీడియో వచ్చేసైతే ఐక్యూ Z9S సిరీస్ గురించి. ఇందులో అయితే వీళ్ళు 2 వేరియంట్స్‌ని తీసుకొస్తున్నారు. ఐక్యూ Z9S Pro అండ్ ఐక్యూ Z9Sని తీసుకొస్తున్నారు. దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఎస్ అని ఏదైతే ఉందో ఎస్ స్టాండ్స్ ఫర్ స్టూడెంట్స్ అన్నట్టయితే చెప్తున్నారు. ఎందుకంటే బేసిక్‌గా స్టూడెంట్స్ ఏదైనా మొబైల్ ఫోన్ కావాలనుకుంటే దాని గురించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాకుండా ఒక ఆల్ రౌండర్ ఫోన్ వెతుకుతారు. బడ్జెట్‌లో ఫోన్ కావాలి, ఆల్ రౌండర్ ఫోన్ కావాలి. అంటే మంచి కెమెరా, మంచి బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మొబైల్ ఫోన్ తీసుకుంటారు. సో అలాంటి ఫీచర్స్ అన్నిటిని కలగలిపి వీళ్ళు 2 మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చారన్నట్టయితే చెప్తున్నారు. సో చూసేద్దాం అసలు ఈ మొబైల్ ఫోన్స్‌లో ఏమేమి ఉన్నాయి. ఇన్బాక్స్ కాంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో కూడా మనకి డివైస్, కేస్, పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్, టైప్ సి కేబుల్‌తోని వస్తుంది. Z9Sలో మనకి 44 వాట్స్ ఛార్జర్ వస్తుంది. Z9S Proలో 80 వాట్స్ ఛార్జర్‌ని తీసుకొచ్చారు. ఈ 2 డివైస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. Z9S వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. Z9S Pro స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. రెండిట్లో కూడా బేస్ మోడల్ 8GB 128GB LPDDR4X RAM UFS 2.0 ROMతో వస్తుంది. 50 MP 1MX 8:8 మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 16 MP సెల్ఫీ కెమెరా రెండిట్లో కూడా సేమ్. 2 MP డెప్త్ సెన్సార్ Z9Sలో వస్తే డెప్త్ సెన్సార్ని రీప్లేస్ చేస్తూ వైడ్ యాంగిల్ కెమెరా 8 MP Z9S Proలో తీసుకొచ్చారు. రెండిట్లో కూడా డిస్ప్లే కూడా సేమ్, రీఫ్రెష్ రేట్ కూడా సేమ్. 1800 స్పీక్ బ్రైట్నెస్ Z9Sలో వస్తే 4500 స్పీక్ బ్రైట్నెస్ Z9S Proలో తీసుకొచ్చారు. 5500 mAh బ్యాటరీ రెండిట్లో వస్తే 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ Z9Sలో వస్తే 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో Z9S Pro వస్తుంది. రెండు IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో తీసుకొచ్చారు. Z9S Pro విషయానికి వచ్చినట్టయితే 2 కలర్స్లో అవైలబిలిటీలో ఉంది. లక్స్ మార్బుల్ అనే కలర్ 190 గ్రామ్స్ వెయిట్ అండ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది 185 గ్రామ్స్ వెయిట్లో తీసుకొచ్చారు. ఆరెంజ్ వచ్చేసి మనకి వీగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది. లక్స్ మార్బుల్ ఏదైతే ఉందో మనకి ప్లాస్టిక్తో తీసుకొచ్చారు. రెండు కూడా మనకి సైడ్స్ ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసి సాల్ట్కి సంబంధించిన సెన్సేషన్ యూపీ గ్లాస్తో ఇస్తుంది. Z9S విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా 2 కలర్స్లో వస్తుంది. టైటానియం మ్యాటీ వచ్చేసి మనకి 180 గ్రామ్స్ వెయిట్తో వస్తుంది. ఆనిక్స్ గ్రీన్ 182 గ్రామ్స్ వెయిట్తో తీసుకొచ్చారు. ఇంకో సిమిలారిటీస్ కూడా రెండిట్లో చాలానే ఉన్నాయి. రెండిట్లోనే డిఫరెన్సెస్ కూడా వీడియోలో మొత్తం చూడండి, మీకు అయితే తెలిసిపోతుంది. రెండు కూడా మనకి 7.49 mm థిక్నెస్తో వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్తో వస్తుంది. 10-bit ప్యానెల్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు. Z9S Pro మనకి 4500 స్పీక్ బ్రైట్నెస్తో వస్తే Z9S వచ్చేసి 1800 స్పీక్ బ్రైట్నెస్తో తీసుకొచ్చారు. మన ఇందులో నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉందో HDRలో చూడొచ్చు. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. ఇందులో మనకి ప్రీమియం మొబైల్స్ ఫోన్స్ కొన్నట్టుగా వెట్ టచ్ అనే ఫీచర్ ఉంది. అంటే మనం OnePlus ఫోన్స్లో చూసినట్టయితే ఆక్వా టచ్ ఎలా అయితే వస్తుందో అలా వీళ్ళు వెట్ టచ్ అంటున్నారు. నార్మల్గా మీరు మొబైల్ ఫోన్ని వాన తుంపర్లు, చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ పడ్డా కూడా చాలా ఈజీగా మీరైతే మొబైల్ ఫోన్ హ్యాండిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకి ఆడియో విషయానికి వచ్చినట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. కానీ మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. బట్ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్తో తీసుకొచ్చారు. 300% వాల్యూమ్ కూడా ఇందులో ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే Z9S Pro మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. వీళ్ళు పెట్టిన ప్రైజింగ్లో ఈ ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. ఇదే కాకుండా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా చాలా మంచి కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. 8 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఈ జనరల్ యూస్కి బాగుంటుంది. 4T వైబ్రేషన్ ఉండడమే కాకుండా మోషన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. Z9S వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. దీంట్లో ఏంటంటే మనం నార్మల్ గేమ్స్ ఆడడానికి బాగుంటుంది. నార్మల్ గేమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది. వీళ్ళు పెట్టిన బడ్జెట్లో, వీళ్ళు పెట్టిన ప్రైసింగ్లో ఈ 2 ప్రాసెసర్స్ అనేవి మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు దీని ప్రైసింగ్ కూడా చెప్తాను. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా 5500 mAh బ్యాటరీతో వస్తుంది. ఈజీగా మీరు ఫుల్ వర్కింగ్ డేకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. Z9S Pro మనకి 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ని ఆఫర్ చేస్తే Z9S వచ్చేసి 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ని ఆఫర్ చేస్తుంది. మనం ఏంటంటే ఈ డివైస్ని కేవలం డివైస్లానే కాకుండా పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీ దగ్గర ఉన్న Z9S సిరీస్లో Z9S అయినా సరే, Z9S Pro అయినా సరే, మీరు ఒక టైప్ సి టు టైప్ సి కానీ అలాంటి కేబుల్స్ ఏమైనా తీసుకొని Z9S కానీ Z9S Pro కానీ కనెక్ట్ చేసిన ఇంకో అదర్ ఎండ్కి మీరు ఇంకో డివైస్ని కనెక్ట్ చేసినట్టయితే దీన్ని ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. 7.5 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. బేస్ మోడల్ 8GB 128GB 12GB 256GB టాప్ మోడల్ LPDDR4X RAM UFS 2.0 ROMతో తీసుకొచ్చారు. ఇందులో మనకి ఇదే కాకుండా ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. కాకపోతే అంతకని సజెస్ట్ చేయనది 8GB + 8GB ఎక్స్పాన్షన్ ర్యామ్ ఉంది. 12GBకి ఇంకో 12GB అయితే ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 1600 ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ చేసినా కూడా మీరు లాంగ్ రన్లో
బ్యాటరీ లైఫ్ ఏదైతే ఉందో స్టిల్ 80% ఉంటుంది. కెమెరా విషయానికి వచ్చినట్టయితే 50 మెగా పిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. Z9S కానీ Z9S ప్రోలో రెండిట్లో కూడా సేమ్ కెమెరా సెన్సార్స్తో వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే ఆప్టిమైజేషన్ చేయండి. ఎందుకంటే మీకు ఒక ప్రాసెసర్ ఏమో మీడియాటెక్తో వస్తుంది, ఇంకోటి ఏమో స్నాప్డ్రాగన్ క్వాల్కామ్తో వస్తుంది. కాబట్టి ఆప్టిమైజేషన్ ఏదైతే ఉంటుందో చేంజ్ అయితే అవుతుంది ప్రాసెసర్ వల్ల. ఇమేజ్ ప్రాసెసింగ్ వచ్చేసి Z9Sలో చూసుకున్నట్టయితే మంచి పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. 2xలో ఇన్సెన్సార్ జూమ్లో మనకి టెలిఫోటో లెన్స్ లేనప్పటికీ కూడా ఇన్సెన్సార్ జూమ్ అయితే తీసుకోవచ్చు. Z9S Pro విషయానికి వచ్చినట్టయితే 50 మెగా పిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా 1x అండ్ 2x పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి రెండు మొబైల్ ఫోన్స్తో కూడా. రెండిట్లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మంచి పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతో. 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది Z9S Proలో. వీడియో విషయానికి వచ్చేటైతే 4K 30 FPS OIS+EISతో రన్ అవుతుంది. దీంట్లో మనకి అల్ట్రా స్టడీ అనే ఫీచర్ కూడా ఉంది. 720p పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బూత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో Z9S Proలో. 720p 120 FPS స్లో మోషన్ వీడియో Z9Sలో రికార్డ్ చేస్తే వేరే Z9S Proలో మనకి 1080p 120 FPS, ఇక్కడ FPS ఏమే కాకపోతే రెజల్యూషన్ ఒకటే చేంజ్ అవుతుంది. Z9S Proలో మనకి డ్యూయల్ బీ వీడియో ఉంది, అంటే ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాని యూస్ అయితే చేసుకోవచ్చు. బట్ Z9Sలో అయితే లేదు. సో ఇవే ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కెమెరా పరంగా కొన్ని డిఫరెన్సెస్ అయితే తీసుకొచ్చారు. అండ్ మనకి బ్యాటరీ కానీ బ్యాటరీలో వచ్చేసి మనకి ఫ్లాష్ ఛార్జింగ్ బ్యాటరీ సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ చేంజ్ వస్తుంది. ఇందులో మనకి రెండిట్లో కూడా AI ఎరేజర్, AI ఎన్హాన్సర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది కామనే కదా అంటే AI ఎరేజర్ చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది, చాలా రియలిస్టిక్గా అయితే పనిచేస్తుంది. OS విషయానికి వచ్చినట్టయితే FunTouchOS 14 Android 14 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ వచ్చేసి వీళ్ళు 2+3 ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 2 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఇదే కాకుండా యాప్ లాక్, యాప్ క్లోన్ లాంటి ఫీచర్స్ కూడా ఉంది. యాప్ లాక్ అంటే మీకు తెలిసిందే, సింపుల్గా పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు యాప్ని అయితే లాక్ చేసుకోవచ్చు. యాప్ క్లోన్ ఫీచర్ కూడా మీకు తెలిసిన విషయం. ఇదైతే కస్టమ్ డైలర్తో వస్తుంది కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు రికార్డ్ చేయాలనుకుంటే అవతలకి ఎలాంటి నోటిఫికేషన్ అయితే లేదు. ఇందులో మనకి స్మార్ట్ స్లైడ్ బార్ ఫీచర్ కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్లో వీళ్ళు స్ప్లిట్ స్క్రీన్ లాంటి ఫీచర్ని కూడా తీసుకొచ్చారు, అన్ని సెన్సార్స్ను తీసుకొచ్చారు. అండ్ ఆల్సో కాకపోతే ఒక మంచిగా నాకు నచ్చిన విషయం ఏంటంటే NFC, IR బ్లాస్టర్ లాంటి ఫీచర్స్ అయితే లేవు. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 670+ వివో సర్వీస్ సెంటర్స్కి మనకి యాక్సెస్ అయితే ఉంటుంది. వివో ఐకు కిందకి వస్తుంది కాబట్టి మీరు వివో ఏది సెంటర్కి వెళ్ళి కూడా ఐకు మొబైల్ ఫోన్ ఇచ్చి మీరైతే సర్వీస్ అయితే చేసుకోవచ్చు. ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఐకు Z9S వచ్చేసి మనకి ఆగస్ట్ 29 నుంచి సేల్కి అయితే స్టార్ట్ అవుతుంది. 18,000కి అయితే ఐకు Z9S వస్తుంది. Z9S Pro 22,000కి అయితే వస్తుంది. 23వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 3,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది ICICI అండ్ HDFC బ్యాంక్ కార్డ్స్ పైన. Z9S Pro 21,999కి వస్తుంది. 500 రూపీస్ కూపన్ కూడా ఉంది. మీరు కూపన్ ఈ కోడ్ ఏదైతే ఉందో మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. కాకపోతే ఇది కేవలం మీకు అమెజాన్లో మాత్రమే అప్లికబుల్ అయితే అవుతుంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో పెద్దగా హడావిడి హంగామా చేయలేరు. మంచి ఫీచర్స్ని తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఎర్లీ యాక్సెస్ వచ్చేట్టుగా అయితే చేస్తారు. Z9Sలో Z9S Proలో వచ్చేసి ప్రాసెసర్ దగ్గర చేంజ్ అవుతుంది, వైడ్ యాంగిల్ డెప్త్ సెన్సార్ దగ్గర చేంజ్ అవుతుంది, పీక్ బ్రైట్నెస్ దగ్గర చేంజ్ అవుతుంది, ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ దగ్గర చేంజ్ అవుతుంది. అంతే, మిగతా అన్నిటి దగ్గర సేమ్, మిగతా అన్ని ఫీచర్స్ అయితే సేమ్గా తీసుకొచ్చారు. స్టూడెంట్కి అయితే మీరు నార్మల్గా యూజ్ చేసడానికి అయితే బాగుంటుంది, బట్ హెవీ గేమింగ్కి అయితే నేను ఈ మొబైల్ ఫోన్ అయితే ప్రిఫర్ చేయాలి. ఆర్ మీరు వర్షాకాలంలో ఎక్కువగా బయట తిరుగుతున్నప్పటికీ కూడా నార్మల్గా చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడితే కూడా వెట్టచ్ అనే ఫీచర్ వల్ల మీరు మొబైల్ ఫోన్ ఈజీగా వాడుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని మంచి మంచి ఫీచర్స్తో మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.